హాయ్ గాయ్స్, ఈరోజు మనం బ్యాచిలర్స్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకోవాలి కొంచెం అంతా. కొన్ని 2 దాల్చిన చెక్క, జీలకర్ర, 2 లవంగాలు వేసుకోవాలి. కొంచెం గోలినాక మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం గోలియాలి, ఒక 2-3 మినిట్స్. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం గోలినాక జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి తగినంత. అల్లం వేసినా మంచిగా కలుపుకోండి. తర్వాత పసుపు వేసుకోండి, ఒక 1/2 స్పూన్ అంతా. పసుపు మంచిగా గోలాక ఎగ్స్ కొట్టేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని కొట్టేసుకోండి. నేనైతే 4 కొట్టేసాను. కొట్టేసినాక దాన్ని ఇప్పుడే కలుపుకోవద్దు, కొంచెం గోలాల కింద. 2 మినిట్స్ తర్వాత కొంచెం కలుపుకోవాలి. మనం రైస్ పక్క పెట్టుకున్న రైస్ తీసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. రైస్ని కూడా ముద్దలు ఏం లేకుండా రైస్ని అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎగ్స్ కొంచెం గోలినాక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. మంచిగా గోలనియాలి, అన్నం కలుపుకోవాలి మంచిగా ముద్దలు లేకుండా. అన్నం వేసేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. రైస్ అనేది మంచిగా అవుతుంది. తర్వాత 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. చికెన్ మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి మంచిగా. రైస్ అయితే ముద్దలు లేకుండా చూసుకోవాలి, మంచిగా నీట్గా కలుపుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా వేసుకున్నాను నేను. లాస్ట్ కొత్తిమీర వేసి దింపుకుంటే అయిపోతుంది.